దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి దేవదేవుడు, ఒకప్పుడు మనము క్రీస్తు ప్రభువుని తెలియకపోవచ్చు, ఈ లోక వరవడిలో కొట్టుకుపోతే జీవిస్తూ మనం వెళ్ళిపోతున్నాం. అయితే ఎప్పుడైనా సరే ఆయన స్వరం మన హృదయంలోనికి, ఆయన స్వరం మన గుమ్మంలోనికి వచ్చిందంటే, ఆయన మాటను మనం అంగీకరిస్తే, ఆయన త్రోసివేయకుండా ఆయన చేర్చుకుంటే, యోగ్య మనసుతో ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క మాటని మన హృదయంలో పెట్టుకుని యోగ్య మనసుతో ఆయన్ని ప్రేమిస్తే కనుక ఎలా అంటున్నాడు ఆయన, మిమ్మల్ని మంచి ద్రాక్షవల్లిగా నేను చేస్తాను, మీరు నా యందు ఉంటే, మీతో నేనుంటాను, మీరు నాతో ఉంటారు, ఫలించువారిగా నేను చేస్తాను, మంచి ద్రాక్షలుగా ఫలింప చేస్తాను, పనికిమాల యొక్క విషయమైన విధానాన్ని, సాతాను విధానం తీసివేస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పొంది ఒకప్పుడు తెలియని విధానపు సౌల్లాగా ఉన్నా ఇప్పుడు తెలిసిన పౌల్లాగా ఉండి ఎలా దేవుని బిడ్డగా ఆయన యొక్క జీవపు రాజ్యాన్ని, జీవపు మార్గాన్ని తెలియచేసిన అమృతమైన పాత్రగా ఎలా చేయబడ్డాడో అలాగే మనం కూడా దేవుని యందు ఉంటే, ఆయన పాదాలు పట్టుకుంటే మంచి ద్రాక్షలు తీయబడిన వారిగా మనం ఉండి ఆయనతో అంటుకట్టబడి ఆ యొక్క పాదులో ఉంటేనే, ఆ యొక్క తీగలో ఉంటేనే మనలో ఫలింపు ఉందా లేదా అని మనం తెలుసుకున్న వారమై ఉండి అప్పుడు దినదినాభివృద్ధిగా వచ్చింది మనం ఆ యొక్క ఆశీర్వాదపు దేవుని యొక్క పరలోక నిత్య భాగ్యాన్ని పొందుకుని ఆయనతో ఉండే సంతోషాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. ఆమె